వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతుపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ తీవ్రంగా ఖండించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి ఫిర్యాదు చేశారు. రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత 50 సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివార్లోని సర్వే నెంబర్ 65, 67లో సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ భూముల్లో విద్యుత్ మోటార్లు, స్తంభాలు, బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చిందని, లోన్లు రుణమాఫీ చేసిందని తెలిపారు. 1997లో ఫైనల్ పట్టా ఇచ్చిందని తెలిపారు. గత సంవత్సరం నుండి అటవీ శాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖకు చెందినవని రైతులపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించారని తెలిపారు. అటవీ శాఖ అధికారులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వెంటనే జైపూర్ ఏసీపీకి, నిర్వాయి SIకి ఫోన్ చేసి అటవీశాఖ అధికారులపై తగు చర్యలు ఆదేశించినట్లుగా తెలిపారు. 67లో మరి వీరు అన్ని సౌకర్యాలు కల్పించుకొని భూముల్ని చదును చేసి మోటార్లు, విద్యుత్ మోటార్లు, బావులు అన్ని వేసుకొని మరి భూముల్ని సాగు చేసుకుంటున్నా కూడా మరి ఇటీవల అటవీ శాఖ అధికారులు మరి వీరి గ్రామానికి వచ్చేసి వీరిపైన రైతుల మీద దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ మరి 9 మంది రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. మరి దీని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు మరి విన్నవించినా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరి వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారుల మీద SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మరి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు అరికట్టకపోతే మేము కోర్టుల్ని కూడా ఆశ్రయించి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులు